రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. సో నిజంగా ఈ రోజు అనేది మనకు ఐడియా ఉందంటే వరల్డ్ హెల్త్ డే ఈరోజు. సో మనం అనుకోకుండా కలిసినామా అనేది పక్కకు పెడితే నిజంగా అందరూ సెలబ్రేట్ చేసుకునే ఒక డే వరల్డ్ మొత్తం. కానీ నిజంగా ఏం జరుగుతుంది అని అంటే మనము ఇదంతా పాశ్చాత్య దేశ కల్చర్, ఇవన్నీ మ్యారేజ్ డేలు, బర్త్డేలు ఇవన్నీ చేసుకొని ఆ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకొని మిగతా రోజులన్నీ మనం మర్చిపోతున్నాం. సో అందరి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. సో ఇది ఒక్కరోజు హెల్త్ గురించి ఆలోచించి ఇక మిగతా రోజుల్లో అంతా మనం హాయిగా మనం ఏం చేయాలో అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ మన హెల్త్ని ఖరాబ్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నాం. మన జర్నీ ఇది, మన లైఫ్ జర్నీ. సో మనమన్నీ ఇవన్నీ పాశ్చాత్య దేశ కల్చర్ లేకున్నా కూడా ప్రతిరోజు హెల్తీగా ఉంటుంటే మన కల్చర్ ద్వారా, మన ట్రెడిషన్ ద్వారా మనకు ఇచ్చిన మన తాతలు కానీ ముత్తాతలు ఇచ్చిన మన కల్చర్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా 1-2 పాయింట్స్ కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు వాళ్ళ నాలెడ్జ్ తీసుకొని వాళ్ళు రీసెర్చ్ చేసేసి మన నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ చేసి ఈ విధంగా ఉంటే మనకి ఏ రోగాలు రావు అని చెప్పేసి మనకు ఈ కల్చర్ ని మనకు అలవాటు చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తరుణంలో మనం మళ్ళీ ఇవన్నీ ఏదో ఈడియట్స్ ఫాలో చేసే కల్చర్ అని చెప్పేసి మనం హేట్రేట్ గా తీసుకొని వెళ్ళి ఆ పిజ్జాలు కానీ బర్గర్స్ కానీ చాయ్లు కానీ ఇటు అంబలి కూడా మనం ఈ రోజు అంబలి తాగుతున్నాం అంటే ఏదో దరిద్రుడు తాగే సిచ్యువేషన్స్ కి మనం వచ్చినాం. ఒకప్పుడు మనం అంబలి కాకుండా వేరే ఏమి కూడా తాగపోతుండే, లేదంటే సమ్మర్లో నిమ్మకాయ రసాలు ఇవి కొన్ని ఉంటుండే. కానీ ఈరోజు నిమ్మకాయ రసాలు అంబలి మాత్రం మనకు కనిపించవు. ఏం కనిపిస్తాయి అని అంటే ఛాయ్లు, ఇంకా వీలైతే కళ్ళు, మందు ఇవన్నీ కూడా మనకు ప్రతి ఇంట్లో అలవాటు అయిపోయింది. ఏమి కానీ ఇదొక బృహత్తరమైన కార్యక్రమం. ఏంటి? న్యాచురల్ ఫుడ్స్ తో మనకి ఈ ఊర్లో ఉండే చాలా మందికి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్స్ కానీ, ఇంకా ముందుకెళ్తే క్యాన్సర్స్ తో సహా అన్ని నయమవుతాయి. మేము యాజ్ ఎ డాక్టర్స్గా కొంతమందిని చూసినాం. ఏంటి? మందులు లేకుండా కొన్ని ప్రాక్టీసెస్, మన ట్రెడిషనల్ ప్రాక్టీస్, ఇంకా ఫాస్టింగ్ అనేది కూడా ఒకటి ఉంది మనకి. మంచి ఫుడ్స్ తో కూడా అప్పుడప్పుడు ఒకసారి ఫాస్టింగ్ చేస్తే మన గట్ బ్యాక్టీరియల్ సిస్టమ్ ఇవన్నీ కూడా నయమైపోయి ఆ బ్యాక్టీరియాస్ అన్ని ఇంకా మంచివి డెవలప్ అయిపోయి మన న్యూట్రియంట్స్ మనం తినే ఫుడ్స్ తో కాకుండా ఒక 50-60% న్యూట్రియంట్స్ మన బాడీలోనే తయారవుతాయి. మిగతా ఒక 40-50% మాత్రము మనం తీసుకునే ఫుడ్ ద్వారా క్రియేట్ చేసుకొని తయారు చేసుకుంటాయి. సో ఇవన్నీ మర్చిపోయి మనము రోజు 3 పూటలు కాదు, ఒకప్పుడు ఒక పూట తినే వాళ్ళము ఈరోజు కొంతమంది 9-10 సార్లు కూడా తినే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో మనకు ఒకప్పుడు ఫుడ్ అనేది మొత్తం, అంటే ఫుడ్ అనేది మనకు జస్ట్ ఎనర్జీ కాదు, ఫుడ్ అనేది మన హార్మోన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసే విధానంలో ఉండేదే అదే రైట్ ఫుడ్ అని చెప్పి అనుకునే వాళ్ళము. ఈరోజు మన ఫుడ్ ఇంతకుముందు సార్ చెప్పిన విధంగా మనకు స్టిమ్యులేషన్ గా ఇచ్చే ఫుడ్స్ గా మనం తయారు చేసుకున్నాం. ఏదైనా కానీ నాన్ వెజ్ కానీ అవన్నీ తీసుకుంటా ఉంటే ఏదైనా యానిమల్స్ చనిపోయే ముందు ఏమవుతాయి, మనకి చాలా స్ట్రెస్ తో కూడుకొని ఆ హార్మోన్స్ అన్ని చాలా సీక్రెట్ చేసుకుంటాయి. మనకు కూడా అటువంటి ఫుడ్స్ తినంగానే చాలా ఎనర్జెటిక్ ఫీల్ అవుతాం కొంతసేపటి వరకు మాత్రం. తర్వాత మాత్రం చచ్చుబడిన పాము మాదిరిగా నిద్రపోతాం. అదే సార్ చెప్పారు కదా ఇంతకుముందు, మంచి సండే రోజు మంచి బిర్యానీ తిన్నామంటే ఏమొస్తుంది మనకి? ఎనర్జీ మాత్రం రాదు, నిద్ర వస్తుంది. అంతేనా? సో కానీ మనం అవి అబ్జర్వ్ చేస్తున్నామా అంటే లేదు. ఒక ఆయన 60 ఏళ్ళకి తను ఏం చేస్తున్నాడు, ఏం తప్పులు చేసిండు అనేది తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇంకా 1వ తరగతి చదివి తెలుసుకున్నాడు. కానీ ఇక్కడ మన పరిస్థితి డాక్టర్స్ అయినా కూడా తెలుస్తలేదు. చెప్పారు కదా, డాక్టర్ అయి ఉండి వెనక రూమ్లో పోయి సిగరెట్ తాగుతున్నారు. వాళ్ళకి మాత్రం తెలియదు ఏమి, కానీ వాళ్ళంతా ఇక ట్రీట్ చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళే ట్రీట్ చేసుకోలేనప్పుడు ఇంకా ఎవరినైనా ట్రీట్ చేయగలుగుతారా? ఎవ్వరు కూడా చేయలేరు.
ఒకప్పుడు మన గాంధీజీ ఉన్న కూడా వాళ్ళు పాటించినందుకు ఈరోజు ప్రపంచంలో అందరికీ మెసేజ్ పాస్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఎవరు పాటించకుండా మెసేజ్లు ఇస్తా ఉంటే ఎక్కడికి వెళ్తుంది? ఒక్కరు కూడా ఫాలో కాలేరు, ఒక్కరు కూడా న్యాయం కాలేరు. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. మంతన్ గౌడ ఈ భోజన శిబిరం కూడా పెద్ద మెసేజ్. ఏమి ఈరోజు మాకు కూడా చాలా ఇంపార్టెంట్ రిలేటివ్స్ ఫంక్షన్ ఉండి కూడా నేను అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా నన్ను అక్కడికి వెళ్ళనీయకుండా చేసింది. ఎందుకనంటే ఇది ఒక మంచి ప్రోగ్రామ్. మన టైం అనేది ఈ మంచి ప్రోగ్రాంలో ఈ మంచి గ్రూప్ లో ఉంటే ఇంకా 10 మందికి యూజ్ అవుతుంది కదా. అక్కడ ఉంటే నేను ఒక ఫంక్షన్ లో చిన్న తిండి తిని ఇక జస్ట్ మన వాళ్ళని కలిసేసి రావడం. కానీ ఇక్కడ ఒక మంచి ప్రాపగేట్ అవుతుంది, ఒకరి నుంచి ఇంకోళ్ళకి, ఇంకోళ్ళకి. ఆ విధంగా మా దగ్గర ఒక్క పేషెంట్స్ నయమైతే ఇక్కడ నుంచి ఒక మోడల్ విలేజ్, మోడల్ ఫార్మింగ్, మోడల్ థాట్స్ ఇవన్నీ కూడా వచ్చేసి ఈ మోడల్ థింగ్స్ మనకు ఒక విలేజ్ లోనే కాకుండా మనకు స్టేట్స్ కి, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఒక మంచి మోడల్ విలేజ్ గా కూడా మనం తయారు చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా మందికి మనకు డిసీజెస్ అన్ని కూడా నయం అయిపోయినాయి, వాళ్ళు సెల్ఫ్ కూడా రియలైజ్ అయిపోయినరు. చిన్న పాప 19 సంవత్సరాల పాప కూడా మందుల ఎఫెక్ట్స్ కనుక్కోగలిగింది వెంబడే. చాలా అదృష్టం. మేమైతే 50 ఏళ్ళు పోయినా కూడా ఇంకా మందులు ఇంకా పిచ్చిగా నయం చేస్తున్నాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. మనం కూడా చాలా మంది డాక్టర్ దగ్గరికి పోయే ముందు వాళ్ళే మొత్తం మెంటల్ గా ప్రిపేర్ అయి వెళ్తారు అన్నట్టు. ఏమి సార్ నాకు ఆ రోజు పచ్చగా ఎర్ర కలర్ ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోయింది, అదే ఇచ్చేసేయండి అని చెప్పి ముందే పోయి చెప్పేస్తా ఉంటారు. అంటే డాక్టర్ ఏం చెప్తాడో తెలియదు, కానీ ముందే వాళ్ళకే డాక్టర్కి సజెషన్స్ ఇచ్చే వాళ్ళం కూడా మనం కూడా అయిపోయినాం. అంటే ఈ అడిక్షన్ అనేది ఎంత చాప కింద నీరుగా ఎంత మందికి పాకిపోయింది అని అంటే ఇక మనం ఊహించలేం ఎంతవరకు అని అంటే ఈరోజు మనకు రోగాలన్నీ క్యాల్కులేట్ చేసి వాటి ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది అని మనం క్యాల్కులేట్ చేస్తే వరల్డ్ లో 70% డబ్బు ఓన్లీ ఈ హెల్త్ గురించి స్పెండ్ చేయడం జరుగుతుంది. 70% ఏంటి అని అంటే అవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్. ఏంటి, పుట్టినప్పుడు ఏముండవు, రోగాలే ఉండవు. పుట్టినప్పుడు దేవుడు మంచిగా పుట్టిస్తాడు, కానీ మనము ఏరి కోరి కొని తెచ్చుకునే రోగాలు ఇవన్నీ. బీపీ, షుగర్, టెన్షన్స్, ఇంకా ముందుకు వెళ్తే క్యాన్సర్స్, ఇవన్నీ కూడా థైరాయిడ్, ఇంకా లెక్కలేని ఆటో ఇమ్యూన్ డిజీజెస్, కీళ్ళ నొప్పులు ఇంతకుముందు చెప్పారు కదా. ఇవన్నీ కూడా ఏవి కూడా మనకు లైఫ్ స్టైల్ డిజీజ్ కానివి. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.